చట్టహాని కేసులో 50% రిజర్వేషన్లు దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ జీవో నెంబర్ 9ను కొట్టేయాలని చెప్పి వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఏంటి అసలు ఈ జీవో నిలుస్తుందంటారా? ఏంటి మీకు దీనిపైన ఉన్నటువంటి ఆశాభావం ఏంటి? ఇందిరాసాని కేసు కేవలం విద్యా ఉపాధిలో మాత్రమే 50% దాటొద్దని, రాజకీయ రంగంలో 50% దాటొద్దని చెప్పలే. ఇందిరాసాని కేసు తర్వాత అనేక ప్రక్రియలు జరిగినాయి, అనేక పరిణామాలు జరిగినాయి, అనేక మార్పులు వచ్చినాయి, చట్టాలు చేంజ్ అయినాయి, రాజ్యాంగాలు సవరించారు. 1992 నుండి 2025 అంటే దాదాపు ఇలా ఎన్నేళ్ళు పడుతుంది? అన్ని సంవత్సరాల సంధి అదే పాత కేసు పట్టుకుని ఇప్పటిదాకా ఇందిరాసాని కేసు అసలు రాజ్యాంగంలోనే ఒరిజినల్గా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటొద్దని ఎక్కడ కూడా లేదు. అది సుప్రీంకోర్టు విధించినటువంటి సుమోటగా వాళ్ళకు వాళ్ళే ఒక లక్ష్మరేఖ గీసారు. కానీ ఆ ఇందిరాసాని కేసులో కూడా ఒక మాట చెప్పింది, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఒకవేళ మీరు రిజర్వేషన్ పెంచాలనుకుంటే శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్ అయినటువంటి ఎంపారికల్ డేటా కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రూవ్ చేసినప్పుడు మీరు పెంచుకోవచ్చు అని ఒక మాట చెప్పింది. కానీ ఆ మాట ఎవరు చెప్తలేరు. ఇవాళ నేను ఉదాహరణ చెప్తా. మొన్న కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలో ఎస్టీ రిజర్వేషన్లు 6% ఉండే, దాన్ని 10% పెంచిండు. అప్పుడు 50%. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50% దాటే ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50%, రిజర్వేషన్లు ఎస్టీలకు ఎప్పుడైతే పెంచిరో ఆ 50% దాటే ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేయలేదు? హైకోర్టులు ఎందుకు కొట్టేయలేదు? ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో ఒక ప్రాపగండం చేసేసి రిజర్వేషన్లు ఇందిరాసాని కేసు ఉంది, 2010లో కృష్ణమూర్తి కేసు ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర వికాస్ గౌరవ్ కేసు ఉంది అంటే అప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భం వేరు, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ విచారణ సందర్భం వేరు. ఎందుకు అంటే అప్పుడు ఇచ్చినప్పుడు దేశంలో 1931 కులగణన జరిగింది, అప్పుడు బ్రిటిష్ కాలంలో. ఆ తర్వాత భారతదేశంలో కులగణన జరగలేదు. మొదటిసారి తెలంగాణలో కులగణన జరిగింది. అది కులగణన శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా చట్టబద్ధంగా జరిగింది. దీనికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీ వేసి అఫీషియల్ డేటా, ఇంతవరకు అఫీషియల్ డేటా లేదు, గాలివాటమే. నువ్వు 60% అంటే నీ 50%, 50% అంటే 70% అనేది గాలివాటమే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ లేదు. మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బీసీలు 56.36% అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఆ అఫీషియల్ డాక్యుమెంట్ని మళ్ళీ డెడికేటెడ్ కమిషన్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డెడికేటెడ్ కమిషన్ సింగిల్ కమిషన్ వేసేసి 56లో 42% బీసీలు రాజకీయంగా వెనుకబడుతనం ఉందని చెప్పి నిర్ధారించింది. ఆ నిర్ధారించిన సందర్భంగా దాన్ని ఆధారంగా చేసుకుని చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో ఇలా చట్టం చేసారు. ఆ చట్టానికి ఒక్క పార్టీ కూడా డిబేట్ కాలే. విత్ ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్, సిపిఐ మద్దతు ఇచ్చింది. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. మొన్న హైకోర్టులో విచారణ సందర్భంలో కూడా హైకోర్టు ఒక మాట అన్నది, అన్ని అఖిల పక్షాలు కాన్సెంట్ చేసినాయి, ఈ చట్టానికి మద్దతు తెలిపినాయి కదా. అదేవిధంగా విద్యా ఉద్యోగాలంటే రిజర్వేషన్ పెంచితే మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది. పాలనలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ప్రాతినిధ్యం పెంచితే మీకేం అభ్యంతరం అని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్న చేసిన జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఉట్టిగా మేము ఇలా ఎవరైతే రెడ్డిస్ జాగృతికి సంబంధించిన వాళ్ళు పాపులర్ కోసం మా తినేటువంటి బీసీలు తినేటువంటి పల్లెంలో తినేటువంటి అన్నంలో మన్ను పోయినీకి మాత్రమే పిటిషన్ వేసారు తప్ప వాళ్ళు రాజకీయ ప్రాబల్యం కోసం ఆధిపత్యం చేయడం కోసమే పిటిషన్ వేసారు తప్ప వాళ్ళ దాంట్లో న్యాయం లేదు, ధర్మం లేదు. బీసీల పక్షాన న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ఎంపారికల్ డేటా ఉన్నది, ఎవిడెన్సులు ఉన్నాయి, అదేవిధంగా చట్టాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మేము సిద్ధమవుతున్నాం. అందుకని ఇంప్లీడ్ అయినాం. బరాబర్ మేము కొట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం, ధర్మం మా పక్షాన ఉంది కాబట్టి 100% న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. మేము ఎంతవరకైనా కొట్లాడతాం. అంటే వాళ్ళు పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. ఏంటి అని అంటే ఇది జీవో ద్వారా ఏ విధంగా ఇస్తారు, బిల్లు పెండింగ్లో ఉండగా చట్ట సవరణ చేయకుండా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలియకుండా జీవో ద్వారా తీసుకురావచ్చా అనేటువంటి వాదన చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో చట్టం చేసినాక వాట్ నెక్స్ట్? అసెంబ్లీలో చట్టం చేసినాక జీవో తీసుకొస్తారు, ప్రత్యేక స్పెషల్ జీవో తీసుకొచ్చారు. అసెంబ్లీలో చట్టం చేసిర్రు, గవర్నర్ గారి దగ్గర పంపించారు. గవర్నర్ గారు నెల 15 రోజుల సంది వాని దగ్గరనే పెట్టుకున్నాడు. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు. బీజేపీ మేము ఈ ముస్లింలు ఉంటే మేము రిజర్వేషన్లు మేము ఇవ్వంగాక ఇవ్వమన్నది. వాళ్ళు చెప్పేసారు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసారు. ఇక ఆల్టర్నేటివ్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 30 తేదీలోపు ఇదే హైకోర్టు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించని డెడ్ లైన్ పెట్టింది. 30 తేదీలోపు చట్టబద్ధమైన ఎన్నికలు జరపాలి, బీసీలకు రిజర్వేషన్ పెంచాలి. కాబట్టి అన్నిటినీ ప్రభుత్వం అంటే ఉట్టినే గాలికి ఉంటుందా? ప్రభుత్వంలో ఒక వ్యవస్థ ఉంటుంది, న్యాయశాఖ ఉంటుంది, దానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు, దానికి లీగల్ ఒపీనియన్ అడ్వైజర్స్ ఉంటారు. అన్ని
శోధించి అన్ని పరిగణలోకి తీసుకుని ఈ రకమైనటువంటి రూపకల్పన చేసేదే తప్ప ప్రతిపక్షాలు ఏదో దుమ్మెత్తి పోసి స్వార్థపరులు తమ కోసం అనుకున్నట్టు కాదు. బరాబర్ 100% గెలుస్తామనే విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇందిరా సహాని కేసులోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక శాస్త్రీయమైనటువంటి జనాభా లెక్కలు తీసినప్పుడు బీసీల సంఖ్య ఆధారంగా ఇచ్చుకోవచ్చు అనేటువంటి ఒక మాటను కూడా చెప్పింది. ఆ ఆధారంగానే తాము వాదిస్తున్నాము, ఖచ్చితంగా సానుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని బీసీ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు.